నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. దయచేసి పొలిటికల్ వైస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ డెవలప్మెంట్, ఒక పార్టీ పరిస్థితి ఏముంటుంది, ఇట్లా చర్చించుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి. 2001లో బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం తెలంగాణ సాధన మాత్రమే లక్ష్యం అని చెప్పి, సరే 2001కి ముందు కేసీఆర్ అంతకుముందు పార్టీలో ఆయనకు పదవులు ఇచ్చారా ఇవ్వలేదా, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు. మంత్రి పదవి ఇవ్వకపోతేనే టీఆర్ఎస్ పెట్టారా, లేదంటే పెట్టకపోతుండేనా, ఇవన్నీ చర్చనీయాంశాలే. కానీ ఇప్పుడు అనవసరము. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు అది చరిత్రలో భాగంగా ఉండిపోతుంది, కానీ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు సంబంధించినటువంటి సంఘటనలతోటి పెద్దగా పని ఉండకపోవచ్చు. అదే 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ వెంటనే వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆ పార్టీ మేము ఫీనిక్స్ పక్షిలాగా లేస్తాము, తెలంగాణలో అనువనువుగా కేసీఆర్ ఉద్యమము, కేసీఆర్ లేకుండా అసలు తెలంగాణ అనేటువంటి రాజకీయము ఏమి చెప్పలేమనేటువంటి ఒక మాట. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి పరిపాలన చేసినటువంటి పార్టీకి సహజంగా ఓడిపోయినా కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ చిరస్థాయిగా ఉండిపోతుందనేటువంటి మాట చెప్పిన, ఇప్పుడు భవిష్యత్తుకు ఈ రోజు ఉన్నటువంటి రోజున ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఏం కాబోతుంది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి అంశము కొంత ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి దాంట్లో బీఆర్ఎస్లో నాయకులు ఎవరున్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత నాయకులుగా ఉన్నది. ఇంకా సంతోష్ ఉన్నా కూడా పెద్దగా నాయకత్వం దిశగా వెళ్తారనేటువంటి మాట చెప్పలేము. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలకు రావాలా వద్దా అనేటువంటి అంశంపైన మీమాంస ఉంది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగలుగుతాడా లేదా అనేటువంటి మీమాంసకు చెక్ పెడుతూ ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, కానీ అసెంబ్లీకి మాత్రం పోలేదు. ఆ తర్వాత జరిగినటువంటి నల్గొండ సభ మిగిలినటువంటి దాంట్లో ఆ తర్వాత జరిగితే ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి దున్నపోతుని గెలిపించుకున్నారని ప్రజలను తప్పుపట్టడంతో ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిసారిగా మాట్లాడింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీస మర్యాద కోసం కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయడమో, లేదంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలపడము, కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపడం అనేటువంటిది రాజకీయంగా వచ్చినటువంటి రివాజు, పరిపాటి, ఆనవాయితీ. అవన్నింటినీ పక్కన పెట్టేసి ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖ పంపడం, ఇవన్నీ కూడా ఒక చర్చ. అధికారం లేకుండా కేసీఆర్ ఉండగలడా లేదా అనేటువంటిది. 2024లో లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి కోల్పోయినటువంటి ప్రభావాన్ని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ప్రయోగం చేసే లోపే కేసీఆర్ ఆరోగ్యకరంగా కొంత కింద పడి తుంటి విరగడము, రెస్ట్లో ఉండడము, ఇక కేసీఆర్ తిరుగుతారా లేదా అనేటువంటి మాటలకు చెక్ పెడుతూ మొత్తం బస్సు యాత్ర చేశారు కేసీఆర్. బస్సు యాత్ర దగ్గరికి వెళ్తే ఆయనను చూడడానికి, ఎందుకంటే చాలా రోజులుగా ఆయనకు ప్రజలతోటి సంబంధాలు తెగిపోతున్నటువంటి దశలో బస్సు యాత్ర, ఫొటోస్ ఇవ్వడం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ కొంత ఎత్తుగడ వేసి ప్రజల్లో పరపతి నింపుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి వచ్చినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి 0 ఎంపీ స్థానాలు వచ్చినా కేసీఆర్ చేసినటువంటి బస్సు యాత్ర వల్ల ఆ మాత్రం ఓటింగ్ అయినా వచ్చింది. కేసీఆర్ కనుక ఆ బస్సు యాత్ర చేయకపోయి ఉంటే, కేసీఆర్ బస్సు యాత్ర చేయకపోతుండే ఏ ఒక్క చోట కూడా 1,00,000 ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి నెలకొన్న దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ నెట్టబడింది.
కేసీఆర్ పూనుకొని చేశారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మిగిలిన నాయకులను ఎట్లయితే తెచ్చుకున్నారో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను లాక్కుంటుంది. అదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్లో ఉండేటువంటి శ్రేణుల్లో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో 2020 కడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కేసీఆర్ వైఫల్యాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు కేసీఆరే రాజకీయ చాణక్యుడు అనుకుంటే ఎందుకు మా మాట వినలేదు, ఎందుకు నెగ్గించలేకపోయారు, కేసీఆర్ స్వయంగా ఓడిపోవడం అనేటువంటిది కూడా ఆయన కెరీర్లో ఒక పెద్ద మచ్చగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఉప ఎన్నికలు తెచ్చినా, ఎన్నికలు తెచ్చినా, ఏది తెచ్చినా తెలంగాణ వాదం కోసం అనేటువంటి మాట చెప్పి ఇప్పుడు ఎవరు కాపాడతారు? కేసీఆరా, కేటీఆరా, హరీషా, కవితనా? ఇప్పుడు కేసీఆర్ పక్కకు తప్పుకొని హరీష్ రావును అధ్యక్షుడిగా చేసి, లేదంటే కేటీఆర్ని అధ్యక్షుడిగా చేసి హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం సాగుతుందనేటువంటి చర్చ జరిగినా కూడా పార్లమెంటు ఫలితాల తర్వాత ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిస్థాయి వ్యతిరేకత రాలేదు కాబట్టి మనం ఎంత చెప్పినా ప్రజలు వినరు. ఇంకా కొద్ది కాలం పాటు, ఇంకొక 6 నెలల్లో, ఏడాది వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, చేస్తున్నటువంటి పరిపాలన, ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో కొంత వేచి చూసేటువంటి ధోరణి ప్రజల్లో కూడా ఉంటుంది అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఫలితాల తర్వాత కనీసం ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఏం జరిగింది అనేటువంటిది సమీక్ష చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఇది కొత్తనా? అంతకుముందు 2009లో కూడా కేసీఆర్ ఓడిపోయిన తర్వాత నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తుంటే అప్పటికప్పుడు నాయన నరసింహారెడ్డి వాళ్ళు వీళ్ళు వెళ్ళి, కాదు ఎవరు లేరు, నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరు, నువ్వే ఉండాలి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అనేటువంటిది ఒక మాట చెప్పించుకున్నారు. అది జరిగిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తర్వాత ఉద్యమాలు లేవు, తెలంగాణ సెంటిమెంటు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాల పరిపాలనలో మీ కుటుంబమే, ఎక్కడ చూసినా ఇంకొక నాయకత్వం లేకపోవడము, ప్రాంతీయ పార్టీలో కుటుంబం తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకెవరు కూడా కనీసం అంటే ఇంకొక 10 మంది 5 మంది నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ పట్టించుకుంటారు, వాళ్ళు కూడా కీలకమైనటువంటి నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులు అనేటువంటి చెప్పడానికి కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లోకి టీఆర్ఎస్ పార్టీ నెట్టబడింది. ఇప్పుడున్నటువంటి ప్రమాదం ఏమిటి అంటే ఇప్పటికిప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ చొచ్చుకు వస్తుంది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు, ఇట్లా మొత్తానికి బీజేపీ పార్టీ చొచ్చుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. సో బీజేపీ ఇప్పుడున్నటువంటి మొన్న 16% టీఆర్ఎస్ పార్టీ, 36% బీజేపీ, ఈ 40% ఏదో కాంగ్రెస్ వచ్చినటువంటి ఓట్లలో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఏదైతే కోల్పోయినటువంటి ఓట్లను, లేదంటే స్థానాలను, లేదంటే ప్రజల్లో మద్దతును, ఈ బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ వస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్కు ప్రతిపక్ష పార్టీగా ఎవరుంటారు? ప్రతిపక్ష పార్టీగా 39 మందిలో 34 మంది ఏమో ఇప్పుడు టీఆర్ఎస్కు ఉన్నా కూడా ప్రతిపక్షంగా ఉండగలుగుతారా? ఈ 34 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఎంత మేరకు ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల్లో ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు లేదా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులుగా మారినటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు, కాంగ్రెస్ వైపు వెళ్తారు. ఇక రెండవ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీటీసీ, లేదంటే జెడ్పీటీసీ, లేదంటే సర్పంచ్, లేదా గతంలో కొంత బీజేపీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అవకాశాల కోసం బీజేపీలోకి వెళితే అవకాశాలు వస్తాయి అనేటువంటి వాళ్ళంతా కూడా బీజేపీ వైపు వెళ్ళడానికి కొంత మొగ్గు చూపుతుంది. అయితే బీజేపీలోకి వెళ్ళాలంటే అది బీజేపీ చేసేటువంటి యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీ ఎంత మేరకు అది చొచ్చుకుపోతుందంటే
ఒకవేళ బీఆర్ఎస్ నెగ్గాలంటే బీజేపీ తను తప్పులు చేసి బీజేపీ సొంతంగా ఎదగకపోతే ఒక మాట బీఆర్ఎస్కు కలిసి వచ్చేటువంటి అంశం, లేదా చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో వేలు పెట్టడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ను చొప్పించేటువంటి ప్రయత్నం చేసి పైకి రావాలి. ఇక 2018 నుంచి కూడా 2018కి సంబంధించినటువంటి దగ్గర నుంచి ఇప్పటిదాకా 2018లో 88 స్థానాలు గెలిచినటువంటి కేసీఆర్ 2019 ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి 3 కాంగ్రెసు, 4 బీజేపీ పోతే 9 టీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏమీ లేని బీజేపీ 4, ఏమీ లేని కాంగ్రెస్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 88 గెలుచుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ 3 ఎంపీలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకెవరు లేరనుకున్నట్టు సందర్భంలో 2019లో ఒక హెచ్చరిక లాంటి ఫలితాలు కేసీఆర్కి వచ్చినాయి. అయితే కేసీఆర్ పెడచెవిన పెట్టారు. పెడచెవిన పెట్టి అదేదో పుల్వామా ఎఫెక్టు లేదంటే నరేంద్ర మోడీ గాలి అనేటిది పక్కన పోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దీంతో ఈ 3 గెలిచినటువంటి కాంగ్రెస్ పక్కకు పోయింది. సిట్టింగ్ స్థానం హుజూర్ నగర్లో అప్పటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చినటువంటి హుజూర్ నగర్లో టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి నల్గొండలో కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇంకేమీ లేదు, టీఆర్ఎస్ పూర్తిగా విస్తరించింది అనేటువంటి దగ్గరికి వెళ్ళిపోయింది. పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే టీఆర్ఎస్ 2014 నుంచి పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. పార్టీ నిర్మాణమే లేదు. పార్టీ నిర్మాణం లేనటువంటిది టీఆర్ఎస్ ఆ తర్వాత అయినటువంటి బీఆర్ఎస్. కేసీఆర్ ఏమనుకున్నాడు, నేను గెలిపిస్తా, నేను చేసేటువంటి పరిపాలన, నేను ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేటువంటిది పక్కన పోతే 2018 తర్వాత వచ్చినటువంటి 2020లో అనూహ్యంగా వచ్చినటువంటి దుబ్బాక ఉప ఎన్నిక నిజంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నది ఎక్కడి నుంచి మొదలైందంటే దుబ్బాక ఉప ఎన్నిక. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 4 బీజేపీ 3 కాంగ్రెస్ గెలిచినప్పుడు పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలవడంతో ప్రజలు కూడా ఏమైందంటే మోడీ హవాలో 4 బీజేపీ గెలిచింది, కొంత కాంగ్రెస్ పట్టున్నది కాబట్టి కాంగ్రెస్ ఉన్న చోట 3 గెలవగలిగింది, రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో గెలిచాడు మల్కాజిగిరిలో అనుకున్నారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో ఎవ్వరు ఊహించలేదు, ఎవరు నమ్మలేదు. సొంతంగా మెదక్ జిల్లా సిద్దిపేటలో కేసీఆర్ సొంత ఊరిలో బీజేపీ రూరల్ పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో బీజేపీ గెలిచే పరిస్థితి లేదని చాలా లైట్గా తీసుకున్నారు. చివరికి ఎన్నికల నాటికి కొంత తేరుకొని కొంత ప్రచారం చేసినా కూడా చేయి దాటిపోయింది. అప్పటికే ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది అనడానికి. అయితే దీనికంటే ముందు 2019లో జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలను 2018కి తీసుకుపోయిన రోజే నిజానికి కేసీఆర్ ప్రజల యొక్క పరిస్థితులను గమనించి ముందస్తుకు పోతేనే గెలుస్తాము, 2019లో నరేంద్ర మోడీతో పాటు వెళితే కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయి, గెలవలేము. ఈ 4 గెలిచినటువంటి బీజేపీ అప్పుడు ఆ ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంకో 10-12 స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు 4 స్థానాల్లో 2-3 ఎమ్మెల్యేలు గెలిచినా కూడా 10-12 స్థానాలు గెలుస్తుండే. చాలా చోట్ల టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ను గెలవడానికి ఉపయోగపడుతుండే. చాకచక్యంగా ముందస్తుకు వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ తర్వాత పెద్దగా ఏమున్నదిలే ఇంకా 5 ఏళ్ల వరకు అని వదిలేశారు. ఎంపీ స్థానాలను లైట్గా తీసుకున్నారు. హిందుగాళ్ళు బొందుగాలు అన్నారు. తెలంగాణలో పరిస్థితులు మారిపోయినాయి. అదంతా పక్కకు పోయింది. దుబ్బాక ఉప ఎన్నిక ఇంకొకటి ఈ కరోనాకు సంబంధించింది కూడా పూర్తి స్థాయిగా కేసీఆర్ విఫలమయ్యాడు. కరోనా సందర్భంలో కేసీఆర్ విఫలమయ్యాడు. దుబ్బాక ఉప ఎన్నికతోటి కేసీఆర్ బీజేపీ గెలిచినప్పుడు సొంత జిల్లాలో దుబ్బాక ఎక్కడైతే కేసీఆర్ చదువుకున్నాడో కళ్ళు తెరవకపోగా ఏం చేశారు, 2020 ఈ డిసెంబర్లోనో ఈ 2021 జనవరిలోనో
జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళిపోయాడు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా అంటే దుబ్బాక ఫలితాలు వచ్చినటువంటి 20 రోజుల్లో నెల రోజుల్లోపే దుబ్బాక జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేలాగా జిహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికలు పోతే ఇక్కడ కూడా షాక్ కొట్టింది 48 బీజేపీ, ఆ తర్వాత 48 టీఆర్ఎస్ గెలవాల్సిన పరిస్థితి జిహెచ్ఎంసీలో షాక్ కొట్టింది. ఏం జరిగింది అనేటువంటిది తీర్పునేటువంటి పరిస్థితి లేకుండా, కానీ ఇంత వ్యతిరేకత ఉందనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కూడా కేసీఆర్ మారలేదు సరిగదా, మంత్రులను మార్చలేదు సరిగదా, లేదంటే ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరికి పోయేటువంటి పరిస్థితి కానీ, ఎమ్మెల్యేలను కలవడం కానీ, ప్రజల్ని కలవడం కానీ, ప్రజలు కోరుకునేది ఏంటిది, అహంభావం, మిగిలినటువంటి అంశాలు, కుటుంబ పెత్తనము, సాధారణ ప్రజలకు వాళ్ళకు సంబంధించినటువంటి గడిలోకి లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదనుకున్నటువంటి సందర్భంలో అదొక సమస్య ఏర్పడింది. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో ముసలం పుట్టింది. ఈటెల రాజేందర్ను బయటికి పంపించారు. ఏకంగా ఈటెల రాజేందర్ను బయటికి పంపించారు. నిజానికి ఈటెల రాజేందరు మిగిలినటువంటి నాయకులంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాలు విని కొంతమంది నాయకులు కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు, కూటమి కడుతున్నారు, లేదంటే తిరుగుబాటు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది, తిరుగుబాటు రాకుండా ఈటెల రాజేందర్ను బయటికి నెట్టేస్తే మిగిలినటువంటి వాళ్ళంతా కూడా కామ్గా ఉంటారు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ అనుకున్నాడు. ఆ తర్వాత ఈటెల రాజేందరు రాజీనామాతోటి హుజూరాబాద్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక వచ్చింది. అప్పటికైనా సరే ఒక ఈటెల రాజేందర్ అంత ధైర్యంగా వెళ్ళిపోయి ఉప ఎన్నికలకు వెళితే అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా మీకు ఇవి దళిత బంధు లాంటి డబ్బులు ఇచ్చి, లేదంటే విపరీతమైనటువంటి ప్రభుత్వ ఖజానా డబ్బులను ఈ హుజూరాబాద్ డెవలప్మెంట్ కోసం ఎంత చేసినా కూడా ప్రజలు తిరస్కరించారు. నిజానికి కేసీఆర్ ఈ వినేటువంటి ఓపిక లేదు, చెవి మీద పేను కూడా పారలేదు. అసలు ఈటెల రాజేందర్ను పక్కకు పోవడమే ఒకటైతే అక్కడ ఓడిపోయిన తర్వాత కనీసము కేసీఆర్ పట్టించుకోలేదు. ఏం జరిగింది ఏంటి అనేటువంటి అంశం పైన అప్పటికైనా ప్రజలకు అందుబాటులోకి రావడము, కొంత చేసేటువంటి ప్రయత్నం చేయకపోగా ఆ తర్వాత వచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మళ్ళా గెలవడంతో అదేదో అక్కడ జరిగిపోయింది, ఇక్కడ మళ్ళా మేమే గెలుస్తామనేటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్ కానీ లేదంటే వరంగల్ హైదరాబాదు ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత అయిపోయింది బీజేపీ పని అనేటువంటి ప్రయత్నం చెప్పడము, అదే చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతవరకే సాగిపోయింది. కానీ అయినా సరే ఏవైతే తప్పులు ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుందో ఆ మాట వినలేకపోయారు. వీరిగా సంక్షేమ పథకాలు అవి ఇవి నేను ఎవరిని మార్చాల్సినటువంటి అవసరమే లేదు, ఇవన్నిటి కూడా చెప్పేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏది నేను చేయను. 2023 ఎన్నికల నాటికి నీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది, నీ మీద వ్యతిరేకత ఉన్నది. ఒక్క ఎమ్మెల్యేల మీద మాత్రమే కాదు, కేసీఆర్ కుటుంబము ఆ తర్వాత ఫామ్ హౌస్ కానీ ప్రగతి భవన్ కానీ విడిచి బయటికి రాకపోవడము, ఆయనకు నచ్చినటువంటి 2-3 నలుగురో వాళ్ళను మాట్లాడమే తప్ప ఇంకొకరిని కలిసేటువంటి పరిస్థితి లేకపోవడం కూడా ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత 2023 ఎన్నికల్లో పూర్తిగా లాస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు, భవిష్యత్తు ఏమిటి, ఎవరు నాయకత్వం వహించాలి? కేసీఆర్ వయసు రీత్యా 70 సంవత్సరాలు దాటిపోయారు, ఇంకో 5 ఏళ్ళ నాటికి 75 ఏళ్ళు దాటిపోతారు. ఈ 75 ఏళ్ళ తర్వాత 2029 ఎన్నికల నాటికి వీళ్ళు నిలబడగలుగుతారా లేదా? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత వరుసగా ఇటు దుబ్బాకతో సహా మొదలు పెడితే దుబ్బాక, జిహెచ్ఎంసీ, ఆ తర్వాత
హుజూరాబాదు తర్వాత ఈ 2023 ఎన్నికల్లో లాసు, 2024 ఎన్నికల్లో 0 అధికారం కోల్పోయింది. ఇప్పుడు కేటీఆర్ నాయకత్వము ప్రజలను నమ్ముతారా లేదా అనేటువంటిది ఒక పెద్ద పజిల్ లాగా ఉన్నది. కేటీఆర్ నాయకత్వాన్ని నమ్ముతారా? కేటీఆర్ నాయకత్వాన్ని నమ్ముతారా? కేటీఆర్ నాయకత్వాన్ని నమ్మకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ హరీష్ రావు. కేటీఆర్ని కాదని హరీష్ రావు నాయకత్వంలోకి వస్తాడా? వర్కింగ్ ప్రెసిడెంటు లేదంటే ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? అయితే ఇటీవల మెదక్లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 3వ స్థానంలోకి టీఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక హరీష్ రావు నాయకత్వం, సిద్దిపేటలో కూడా కేవలం 2000 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి హరీష్ రావు నాయకత్వాన్ని ప్రజలు నమ్ముతారా లేదా? ర్యాలీ అవుతారా లేదా? ఏమున్నాయి మరి? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే వీళ్ళు పోటీ చేస్తారనేటువంటిది క్లారిటీ రాలేదు. ఇప్పుడు బీజేపీ పక్కలో బల్లెంలాగా ఉన్నది. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లోకి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో లేదంటే ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తారు అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ జనంలోకి వచ్చి ధర్నాలలో ఉండలేడు, ఎన్నో పబ్లిక్ మీటింగ్లో 2-3 చేయగలుగుతాడు కానీ వెళ్ళలేడు. ఆయన మొదటి నుంచి కూడా వెళ్ళాడు. 4 బహిరంగ సభలు పెట్టగలుగుతాడు. ప్రజలు వినేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ మీద బాగా ట్రోల్స్ పెరిగిపోయినాయి, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. కాంగ్రెస్ ఏమైనా తప్పులు చేస్తే ఇంకొక 6 నెలలకో 7 ఏడాదికో అప్పటిదాకా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. కేటీఆర్ వెళ్తాడా లేదంటే హరీష్ రావు వెళ్తాడా లేదు, అది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి కవిత జైల్లో ఉన్నది. కవిత ఒకవేళ జైలు నుంచి బయటికి వచ్చినా కూడా వెంటనే ఆమె అవినీతి కేసులో, లిక్కర్ కేసులో కవిత జైల్లో ఉన్నది. పార్టీ పోయింది. లోకల్గా ఉండేటువంటి స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్యాడర్ ఇప్పటికే దూరం అయిపోతున్నది. ఏం చేయాలి? కేసీఆర్ తిరిగి టీఆర్ఎస్ పార్టీని పునరుద్ధానం చేయగలుగుతాడా లేదా? ఆ శక్తి కేసీఆర్ వద్ద ఉన్నదా? ఎందుకంటే అలసిపోయినటువంటి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించి ఇప్పుడు వచ్చి ప్రతిపక్షంగా పోరాటం చేయగలుగుతాడా? లేదంటే యువకులుగా ఉన్నటువంటి ఇటు కేటీఆర్ కానీ హరీష్ కానీ ఇద్దరు కలిసిపోగలుగుతారా? మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోయినటువంటి పడవగా కనబడుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇప్పటికే అవసరం కోసమో అవకాశం కోసమో అటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. రేపొద్దున బీజేపీ కనుక వీళ్ళ ప్లేస్లోకి వచ్చేస్తే వీళ్ళు కోలుకోవడం అంత ఈజీయా కాదా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంగా మిగిలిపోనున్నదా? బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రగా మిగిలిపోనున్నదా? ఏం చేస్తారు? 2009లో కేసీఆర్కి ఉన్నటువంటి వయస్సు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వయస్సు వేరు. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అనేటువంటి ఒక ఉద్యమం ఉన్నది 2009 తర్వాత. కానీ ఇప్పుడు తెలంగాణ అనేటువంటి ఉద్యమం కానీ సెంటిమెంట్ కానీ పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. కేటీఆర్ హరీష్ రావు అంటే కూడా 10 సంవత్సరాల పాటు అధికారం అనుభవించి ఇంకా చెప్పుకోవాల్సినటువంటి పెద్ద అంశం ఏంటంటే కాళేశ్వరం కేసు. అయితే ఇది అవుతుందా కాదా పక్కన పెడితే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత బాగా సంపాదించుకున్నారనేటువంటిది ఒకటి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇరుక్కపోతుంది అనేటువంటిది బాగా నడుస్తున్నది. ఇప్పటికిప్పుడు ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఇది కాకుండా కవిత జైలు. అంటే మూలిగే నక్క పైన తాటి పండు పడ్డట్టుగా కేసీఆర్కి ఇన్ని సవాళ్ళు ఉన్నాయి. కవిత జైల్లో ఉండడము, ఏం సమాధానం చెప్పుకుంటారు? కడిగిన ముత్యంలా వస్తుంది అనుకున్నా వచ్చేటువంటి పరిస్థితి లేదు. బయటకు వచ్చినా కడిగినటువంటి ముత్యంలాగా వస్తుందా రాదనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ మానసికమైనటువంటిది క్యాడర్ కూడా, టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా లేదంటే ప్రజలు కూడా ఇవన్నిట్లలో కూడా కేసీఆర్ కుటుంబము ఇన్వాల్వ్ అయింది. వాళ్ళ అహంకారము వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. అహంకారం అనేటువంటి పేరు కింది వరకు వెళ్ళిపోవడం అనేటువంటిది, వాళ్ళ కుటుంబ పెత్తనం అనేటువంటి దానిపైన ప్రజలు ఏహభాయంతో ఉన్నారు. అది ఎప్పుడు లేస్తుంది అనేటువంటిది తెలియదు. అది పోయి మళ్ళీ పాజిటివ్గా రావాలంటే ఎంతకాలం పడుతుంది అనేటువంటిది తెలియదు. ఈ మచ్చలన్నీ పోవాలి. ఈలోపు ఇంక ఈ కేసులలో ఎవరైనా కేసీఆర్ హరీష్ కేటీఆర్ జైలుకి పోతే అదొక పెద్ద సమస్య. అది కాకుండా ఇంకేమైనటువంటి అవినీతి కేసుల్లో బయటకు వచ్చి ఏవైనా రుజువైతే ఆ అవినీతికి సంబంధించినటువంటి దాంట్లో చెడ్డ పేరు ఎవరు మోయాలి? మోయలేని భారం కేసీఆర్ వల్ల అవుతుందా లేదా? ఇప్పుడు ఏదో 4 మాటలు చెప్పగలుగుతా కానీ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత
ఏం చేయగలుగుతారు, ఈ అవినీతి కేసులను ఏం చేయగలుగుతారు అనేటువంటి దానిపైన కూడా ఉందంటే ఇన్ని అంశాలు ముడిపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఏం చేయగలుగుతుంది? ఒకటి, ప్రజలతోటి ప్రతిపక్ష పాత్రతో ప్రధానంగా పోరాటాలు చేయగలుగుతుందా? ఏ పోరాటాలు చేస్తే ప్రజలు నమ్ముతారు? ప్రజల దగ్గర పోతే మీ సర్కారు 2014 నుంచి 2023 దాకా మీరు చేసిన తప్పులేందని ప్రజలే చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. అవన్నీ మర్చిపోయి ప్రజలు అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఏదో ప్రధానమైనటువంటి తప్పు చేసేదాకా కూడా వీళ్ళకి అనువైనటువంటి రోజు ఒకటి రాకపోవచ్చు. రేవంత్ రెడ్డి సర్కారు ఒకటి పెద్ద తప్పు చేయాలి. రేవంత్ రెడ్డి సర్కారు పైన ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావాల్సినటువంటి సర్కారుపై వ్యతిరేకత వస్తే, అంటే ప్రజలు చీకట్టుకునేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరని ఆలోచిస్తారు. ఆ ప్రత్యామ్నాయం అప్పుడు బీఆర్ఎస్ ఒకటే కాకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ కూడా ఇప్పుడు పక్కలో బెల్లంలా ఉన్నది, ఓటు పర్సంటేజ్ పెంచుకున్నది, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా రేపు పొద్దుగాల పోరాటం చేసి ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ ఒక పార్టీ గెలుచుకొని 100లో కాంగ్రెస్ 50 గెలుచుకుంది అనుకుందాము, టీఆర్ఎస్ 25, బీజేపీ 25 ఇట్లా గెలుచుకున్నా కూడా అది టీఆర్ఎస్కు పెద్ద దెబ్బనే. అంటే ఒక తనలోని సగం శాతాన్ని బీజేపీ కొట్టుకోపోతే కూడా రేపు టీఆర్ఎస్కు చాలా పెద్ద ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉన్నది. సో ఇన్ని అంశాలు లోకల్ బాడీ ఎన్నికల నాటికి ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు తప్పు చేయాలి, ఎప్పుడు దొరకాలి, అప్పటిదాకా ఎదురు చూడాలి, ప్రజలు చీదరించుకోవాలి. అప్పుడు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి సిచ్యువేషను. అందుకే కేసీఆర్ భవిష్యత్తు ఏమిటి, అట్లనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి? కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుందా, నాయకులు మారుతారా, వీళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళ భవిష్యత్తు మీద ఇప్పుడు మనకు కనబడుతుంది.